శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 117 మోక్ష సన్యాస యోగము 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు 21వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. ఈ సృష్టిలోనున్న వేర్వేరు విషయములను గూర్చి వేర్వేరుగా పరిశోధనలు చేసి వేర్వేరుగా విజ్ఞాన శాస్త్రములను రూపొందించుట రజోగుణమునకు చెందిన జ్ఞానము. ఏ అంశమునకు ఆ అంశమునే రజోగుణము కలవాడు కూలంకషముగా పరిశీలించును గాని ఒక శాస్త్రముతో ఇంకొక శాస్త్రమును అనుసంధించి సమన్వయించుకొనుట వానియందు ఉండదు. తన సుఖదుఖాదులను అనుసరించి ఇష్టాదులను అనుసరించి విలువలను ఆపాదించుకొనుట కూడా రాజసిక జ్ఞానమే. 21వ శ్లోకం అయిపోయింది. ఒక సన్నివేశమున గమనింపబడిన విషయమును సర్వత్రా సమ్మతమైన శాశ్వత సత్యముగా భ్రమపడుట తామస జ్ఞానము. తనకు తెలిసిన ఒక కుటుంబమున 5 సంతానముండి అందరూ ఆరోగ్యముగా ఉండుటను చూచి అంతమంది సంతతిని కనుటయే సరి అయిన పద్ధతి అని నమ్మువారు తామసులు. అట్లే తన కుటుంబమున గల అలవాటు కారణముగా ఒక విషయమునందు ఆసక్తి గాని అయిష్టము గాని కలిగి ఉండి దానినే సత్యముగా భ్రమపడుట కూడా తామసుల లక్షణము. తన కుటుంబమున వెల్లుల్లి తినుటయో తినకుండుటయో అలవాటుగా ఉండుట వలన అదియే శిష్టాచారము అని భ్రమపడుట కూడా ఇట్టిదే. ఇట్లు దేనియందో ఇష్టముండుట లేకుండుట ఏ హేతువుపైనను ఆధారపడి ఉండక తన ఇష్టాయిష్టములపైన మాత్రమే ఆధారపడి ఉండుట తామసుని దోషము. జీవితమున ఆవశ్యకమేది అనావశ్యకమేది అను అంశములను విడమరచుకొనలేక తనకు తోచిన అల్ప విషయములను ముఖ్యములుగా భావించుట తామస లక్షణము. కుటుంబములోని ఒక వ్యక్తికి ఆవశ్యకమైన వైద్య చికిత్స కొరకు దూరప్రయాణము చేయుటకు సోమరి అయినవాడు తనకు గౌరవము జరుగు తావున ఒక పెండ్లికై ప్రయాణము చేయుట ఇట్టి లక్షణమే. తమోగుణము గలవానికి తాత్కాలిక సత్యమేదో శాశ్వత సత్యమేదో తెలియదు. తానొకటి ధర్మం అనుకొనుటకు కారణమును సహేతుకముగా వివరింపమన్నచో వాని యొద్ద సమాధానం ఉండదు. అసలు విలువ లేని అంశములను గొప్పవిగా భావించుట వాని యందుండును. తెలివితేటలు లేకుండుట మూర్ఖత్వము సోమరితనము తామస జ్ఞానమును ఆవరించి ఉండును. 22వ శ్లోకం అయిపోయింది. కర్మాచరణము అని హెడ్డింగ్ ఇక్కడ. తెలియుటయందు వలనే ఆచరించుటయందు కూడా 3 గుణములను అనుసరించి 3 భేదములు ఉన్నవి. తాను చేయవలసిన కర్మ ఏదో స్పష్టంగా గ్రహించుట, దానిని ఆచరించుటయందు కర్తవ్య బుద్ధియే తప్ప ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేకుండుట, ఆ కర్మయందు తనకు ప్రత్యేకమైన ఆపేక్ష గాని ద్వేషము గాని లేకుండుట సత్వగుణము వాని కర్మాచరణమున ఉండును. అన్నిటికన్నా ముఖ్యముగా ఆ కర్మ వలన లభించు ఫలమునందెట్టి ఆసక్తియు లేకుండా కర్మాచరణము చేయుట సత్వగుణము వానికి సహజముగా సాధ్యపడును. ప్రయత్నపూర్వకముగా ఈ పద్ధతిలో కర్మాచరణము చేసిన వాని యందు సత్వగుణము చక్కగా వికసించును. 23వ శ్లోకం అయిపోయింది. ఈ మహాకార్యమును సాధించినచో నాకు ఈ లాభము కలుగును, ఈ దానము చేసినచో నా కీర్తి ప్రతిష్టలు స్థిరమై అది మరల నా వ్యాపారమునకు లాభసాటి కాగలదు, ఇంత మహాతపస్సు చేసినచో అణిమాది సిద్ధులు నాకు లభించును, ఈ యజ్ఞమును ఆచరించినచో స్వర్గలోక నివాసము కలుగును. ఇట్లేవో కోరికలతో కర్మాచరణము చేయుట రాజస స్వభావము. ఇంతటి మహాకార్యమును సాధించుటకు నాకన్నా సమర్థుడెవడు అని అహంకారముతో కర్మనాచరించుట కూడా రాజస స్వభావమే. ఇట్టి కర్మాచరణమున తన శక్తియుక్తులను కర్మ యొక్క ఆవశ్యకతను అది తాను ఆచరింపవలసినది అగునా కాదా అను సంశయమును గమనింపకపోవుట వలన ఆచరణమున చాలా కష్టపడవలసి వచ్చును. అప్పుడే బాణలి నుండి తీసిన మిరపకాయ బజ్జీలను
అంత వేడిగాను తినుచు నోరు మండిపోవుచుండగా కన్నుల వెంట నీరు కారుచుండగా రుచి అనగా ఇట్లుండవలెను అనువాని వంటి అవస్థ రాజసిక కర్మాచరణమున ఉండును. 24వ శ్లోకం అయిపోయింది. ఇక తామసుని కర్మాచరణమున ఫలితములు ఏ విధముగా ఉండునో అవి మరల తనకెట్లు బంధమును కలిగించునో ఆలోచించుట ఉండదు. ఒక పని చేయవలనని అనిపించుటకు తనకు అనిపించుటయే కారణము గాని సరి అయిన హేతు ఉండదు. ఎవడో ఏదో చేయుచున్నాడు గనుక దాని వలన వానికింత లాభము కలుగుచున్నది కనుక తానును చేయవలెను. ఇట్లే తామస గుణము వాడు కర్మాచరణమునకు పూనుకొనును గాని అంతకు మించి ఒక నిర్దిష్ట లక్ష్యము గాని వినియోగము గాని ఉండవు. అట్టి కర్మాచరణములో తన శక్తియుక్తులను అంచనా వేసుకొనుట ఉండదు. చివరకు ఆ కర్మ వలన తన సుఖ సంతోషములు జీవితము నాశనమైపోయినను వాడు లెక్క చేయడు. తాను మూర్ఖత్వముతో ప్రారంభించిన పని పూర్తి అగుటకు అతడు హింసకైనను జంకడు. ఆత్మహింస అయినను పరహింస అయినను వానికొకటియే. 25వ శ్లోకం అయిపోయింది. కర్తృత్వము అనే హెడ్డింగ్ ఇక్కడ. కర్మాచరణమున 3 గుణముల భేదములున్నట్లే కర్మలను ఆచరించు కర్తలలో కూడా 3 భేదములుండును. సత్వగుణము వానికి తాను చేయు కర్మ ఎడల ఎట్టి సంగము ఉండదు. అనగా ఇది తాను చేయవలనని గాని చేయరాదని గాని ప్రత్యేక భావం ఉండదు. లోకములో వ్యక్తులు చేయుచుండుట వలన పనులు జరుగుచుండుట లేదు. పనులు జరుగును గనుక వానిని చేసినవాడగుచున్నాడు. మంచి పనిని ఒకడు చేయకుండా మానినచో ఆ పని మరి ఒకని ద్వారా జరుగును. అనగా మంచి పనికి తాను సిద్ధమై ఉండుట వలన అది తన ద్వారా జరుగుచున్నది. తాను లేనిచో తనకన్నా సమర్థుడు మరి ఒకడు చేయును. ఈ సత్యమును సత్వగుణము వాడు గ్రహించి అహంకారమును కర్మయందలి ఆసక్తిని వదిలిపెట్టును. తన యొద్దకు వచ్చిన పనిని కార్యకర్మగా స్వీకరించి ఆచరించును. మరియొకడు ఆచరించుచున్న పని ఎంత మంచిదైనను తనది కాదు అని అతడు గ్రహించును. తాను చేయగలిగిన పనులు 10 ఉండగా ఒక్క పని మాత్రమే తన వద్దకు వచ్చును. వచ్చిన దానిని నిర్వహించుట, రాని దానిని గమనింపకుండుట సత్వగుణము వాని పద్ధతి. కర్మ తనది కాదు, ఫలితమునందు తనకు ఆసక్తి లేదు. అట్లని కర్మాచరణమునందు నిర్లక్ష్యము వైముఖ్యము సత్వగుణము వానికి ఉండవు. ఫలితమునెడల మాత్రమే అతడిట్టి వైరాగ్యమును వహించును గాని కర్మాచరణమునందు ధైర్యము ఉత్సాహము సడలిపోనీయక జాగ్రత్త వహించును. ధైర్యమునకు పట్టుదలకు భేదమునతడు గమనించును. ధైర్యము సత్వగుణ లక్షణము కాగా పట్టుదల రజోగుణ లక్షణము. పట్టుదలతో పనులు చేయువాడు అడ్డంకులు ఎదురైనచో ఉద్రేకపడి మరింత పట్టుదలతో పనులు చేయుచు ఇంత కష్టముగా ఉన్నదని దుఃఖమును అనుభవించును. అట్లే ఉత్సాహమునకు ఉద్రేకమునకు గల భేదమును కూడా సత్వగుణము గలవానికి తెలియను. ఉద్రేకపడుట వలన తనలోని జీవశక్తులు వేగముగా బయటకు ప్రవహించి వ్యర్థమగును. ఉత్సాహము వలన తనలోని జీవశక్తులు వ్యవస్థీకృతములై సద్వినియోగము చెందును. ఇట్లు సంగము అహంకారము లేనివాడై ధైర్యోత్సాహములతో ఒక పని చేసినప్పుడు దాని ఫలితం ఎట్లయినను ఉండవచ్చును. సత్వగుణము గలవాడు పై చెప్పిన ఉత్తమ గుణములతో కర్మాచరణము చేసినను కార్యసిద్ధ్యాగునని నిశ్చయమేమీ లేదు. ఎంత అసంగముతో అహంకారరహితముగా ధైర్యముతో ఉత్సాహముతో పనులు చేసినను ఇంతటి శ్రమయు విఫలమైనచో దుఃఖము కలుగుటకు అవకాశము కలదు. తాను చేసిన పని సత్ఫలితములనిచ్చినచో తాను కర్త కాకున్నను తన ద్వారా ఇంత పని జరిగినదని సంతోషించుట కూడా జరగవచ్చును. ఇది సహజమే అనిపించును. కానీ ఇట్లు భావించుట తనలో కొంత రజోగుణము పాలు ఉన్నదని సూచించును. కార్యసిద్ధికి ఆనందించుట వైఫల్యమునకు దుఃఖపడుట వలన తర్వాత తన కర్తవ్యమునకు తాను సంసిద్ధుడు కాకుండా ఉండిపోవును. సత్వగుణము గలవానికి ఈ వికారములు ఉండవు. ఒక పని అయినచో వెంటనే మరి ఒక పనికతడు సంసిద్ధుడై ఉండును. తాను చేపట్టిన పని సత్ఫలితములనిచ్చినచో దాని యందు తాను ఆనందించుచు కూర్చున్నచో
తన కర్తవ్యముగా తన యొద్దకు వచ్చిన మరి ఒక కర్మను అతడు సకాలమున గుర్తింపలేడు. అతడు గుర్తింపనిచో ఆ పని మరి ఒకనిని అన్వేషించుచు దాటిపోవును. తాను నిర్వహించిన పని విఫలమైనచో ఆ వైఫల్య స్థితిలో దానిని నిర్వికారముగా వదిలివేసి మరి ఒక పనిని చేపట్టుట సత్వగుణము వాని పద్ధతి. అస్తవ్యస్తమైన పనిని పట్టుకొని ప్రాకులాడుట వలన శక్తి సామర్థ్యములు సమయము దగ్ధమైపోవును. సూర్యుడు పశ్చిమమున అస్తమముతో పోరాడుట మాని మరల తూర్పున ఉదయించుచున్నాడనతడు గమనించును. అట్లే తానును విఫల కర్మను వదిలివేసి మరి ఒక కార్యమునందు నిమగ్నుడగును. 26 శ్లోకం అయిపోయింది. అలాగే మన 117 అనే రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.